హాయ్ అండి, వెల్కమ్ టు మిస్టర్ మాధవ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇంపార్టెంట్ అని ఎందుకంటున్నానంటే అది కిడ్స్కి సంబంధించింది. కిడ్సే కదా ఫ్యూచర్ జనరేషన్స్ని నడిపించేది. సో ఏంటంటే నార్మల్లీ మనకి బేబీ పుట్టిన తర్వాత అంటే బేబీకి 6 months వచ్చిన తర్వాత అందరూ ఒకటే ఆలోచిస్తూ ఉంటారు, ఎలాంటి ఫుడ్ పెట్టాలి, బేబీని ఎలా హెల్తీగా చూసుకోవాలని చెప్పేసి. మనం అనుకుంటూ ఉంటాం, అయితే ఇది పెట్టాలా అది పెట్టాలా, అమ్మమ్మల్ని అడుగుదాం, తాతయ్యలను అడుగుదాం అనుకుంటాం. అడిగిన వాళ్ళు అడుగుతారు, లేదంటే లేదు. కానీ చాలామంది ఏంటంటే మామూలుగా మనం టీవీలో యాడ్ చూసాం అనుకోండి, చాలా ఇన్స్పైర్ అయ్యేలాగా ఉంటాయి యాడ్స్ అనేవి. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ సి, ఇంకా A to Z ఎన్ని విటమిన్లు ఉంటే అన్ని విటమిన్లు కలిపేస్తారు వాళ్ళు, కలిపేసి మరి చూపిస్తారనమాట యాడ్ని. ఇంకా అద్భుతం, అంటే మన కిడ్స్ ఇంకా సూపర్ కిడ్స్ అయిపోతారనమాట. అంత ఇది తినిపిస్తూ ఉంటే ఇంకా వాళ్ళు మార్క్స్ తెచ్చేసుకున్నట్టు, లేదంటే రన్ చేసి ఏవేవో తెచ్చేసి గోల్స్ అన్ని సాధించినట్టు చూపిస్తారనమాట. మనం అవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయిపోతాం అనమాట. అబ్బా, ఈ ఫుడ్ మంచి ఫుడ్ అయ్యి ఉంటుంది, దీన్ని తీసుకొచ్చి తినిపించాలని చెప్పేసి అనుకుంటాం. ఫస్ట్ మనం ఏం చూస్తామంటే ఆ పెద్ద బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్ మీద ఏముందో చూస్తాము, మంచి బ్రాండా కదా అని చూస్తాము. బిగ్గెస్ట్ బ్రాండ్ అయితే చాలు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రివ్యూస్ చూస్తాము. ఇప్పుడు మనం అమెజాన్లోకి వెళ్ళి ఏదైనా బేబీ ప్రోడక్ట్ చూసారంటే 2000 రివ్యూస్ ఉంటాయి, అన్ని 4 star 5 star రేంజ్లో ఉంటాయి అనమాట. సో అది చూసుకుంటాం. చూసుకున్న తర్వాత సూపర్, చాలా మంచి ప్రోడక్ట్, అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పేసి కొంటాం. కానీ ప్రతి ఒక్కరు ఏం చూస్తారంటే ఆ బాక్స్ మీద ఉన్న కలర్ఫుల్ బొమ్మలు, అంటే డి విటమిన్, సి విటమిన్, ఏ విటమిన్, ఐరన్ రిచ్ ఇన్ కాల్షియం అని చెప్పేసి, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్, హెల్దీ ఫుడ్ అని చెప్పేసి పెడతారు. ఏ ఫుడ్ అయితే హెల్దీ ఫుడ్ అని పెడతాడో అది నిజంగా హెల్దీ ఫుడ్ మాత్రం కాదు. అది మాత్రం ఫస్ట్ తెలుసుకోవాలి మనం. సో ఇవన్నీ పెడతారు, అవన్నీ చూస్తాం. ఆ తర్వాత వెంటనే మనం చూసేది ఏంటంటే న్యూట్రిషన్ వాల్యూ. ఎన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయి, అసలు ఏం కలిపాడు వీడు, అంటే ఎంతెంత న్యూట్రిషన్ ఉంది అని చెప్పేసి చూస్తాం అనమాట. సో అందులో చూసినట్టు ఏముంటుందో ఫస్ట్ మినరల్స్ ఇవి అవి అన్నీ ఉంటాయి అనమాట. ఇంకా విటమిన్స్ అయితే చెప్పక్కర్లేదు, A to Z, ఏ నుంచి జెడ్ వరకు రాసుకుపోతాడు అనమాట, పైనుంచి కింద వరకు మొత్తం మినరల్స్ ఇన్ని విటమిన్స్ యాడ్ చేసామని చెప్పేసి. వెంటనే మనం అనుకుంటాం, అబ్బా ఒక్క డబ్బాతోనే మొత్తం అన్నీ వచ్చేస్తున్నారా మన పిల్లలకి అని చెప్పేసి ఇంకా డబ్బా పట్టుకుపోతాం, తినిపించడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఆడు వద్దంటున్నా సరే తినిపించేస్తూ ఉంటాం, చాలా మంచిదని. ప్లస్ మనం కూడా ఫీల్ అయిపోతూ ఉంటాం, అబ్బా అద్భుతమైన ఫుడ్ పెట్టేస్తున్నాను మా పిల్లలు ఇంకా సూపర్ కిడ్స్ అయిపోతారు, ఇంకా తిరిగిలేదు అనేసి అనుకుంటూ ఉంటాం అనమాట. కానీ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ఒక్కరు కూడా ఇంగ్రీడియంట్స్ అనేవి చూడరు ఎవరును. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ చూడడం నేర్చుకోవాలన్నమాట. సో అందుకని వాడు ఇంగ్రీడియంట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడు, ఏమేమి కలిపాడు అవన్నీ ఒక పక్కన చిన్నదే కింద రాస్తాడు, పైన మాత్రం న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ రాస్తాడు, డబ్బా పైన మాత్రం ఈ బొమ్మలు, ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ యాడ్ చేస్తాడనమాట. సో ఇవన్నీ చూసి మోసపోకండి, ఇంగ్రీడియంట్స్ చూడండి. ఇంగ్రీడియంట్స్ చూసారంటే ఇంకెప్పుడు ఆ ప్రోడక్ట్ని మీ పిల్లలకి తినిపించరు. సో నేను అలా కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని అందులోని కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రం తీసుకున్నాను. అంటే ఒక 10% ఆఫ్ ఇంగ్రీడియంట్స్ గురించి నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను. మొత్తం మాట్లాడాలంటే చాలా అవుతుంది వీడియో. ప్లస్ రకరకాల బాక్సెస్ ఉంటాయి కదా, అంటే ఏ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని ప్రతి స్టేజ్లోని డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నారు వాళ్ళు. సో అవన్నీ చాలా బ్యాడ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో అందులో నేను కొన్ని తీసుకున్నాను. అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే డీమినరలైజ్డ్ వే ప్రోటీన్ అంట, అంటే డీమినరలైజ్డ్ అంటే అక్కడ వే ప్రోటీన్ తయారు చేసింది డీమినరలైజ్డ్. అంటే డీమినరలైజ్డ్ అంటే ఏంటంటే కంప్లీట్గా దాన్ని బ్లీచ్ చేస్తారనమాట. ఆ బ్లీచ్ చేసే కెమికల్స్ ఎలాంటి కెమికల్స్ అంటే మనం బాత్రూమ్ కడుగుతాం చూడండి, అలాంటి కెమికల్స్ యూజ్ చేసి దాన్ని బ్లీచ్ చేస్తారు. అందులోంచి వచ్చిన పౌడర్ని, ఆ వే పౌడర్ని ఇలాంటి మిల్క్ ప్రోడక్ట్స్లోని, బేబీ ప్రోడక్ట్స్లోని యాడ్ చేస్తూ ఉంటారనమాట. సో అది ఫస్ట్ ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఇంకా ప్రతి దాంట్లోని మీరు చూసుకుంటే సెకండ్ థింగ్ ఏంటంటే వెజిటబుల్ ఆయిల్స్. కంపల్సరీగా వెజిటబుల్ ఆయిల్స్ అనేది వాడతారండి, ఎందుకంటే అది ఇంకా స్టాండర్డ్ అయిపోయింది అనమాట. ఏ ప్రోడక్ట్ అయినా సరే వెజిటబుల్ ఆయిల్స్ వాడాల్సిందే. సో వెజిటబుల్ ఆయిల్స్ అనేవి ఎంత డేంజరో అందరికీ తెలుసు, ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి. వెజిటబుల్ ఆయిల్స్ అనేవి అస్సలు వాడకూడదు ఫుడ్లోని. మనం కుక్ చేసుకుంటున్నప్పుడు కూడా గీ వాడుకుంటే చాలా మంచిది. కానీ వెజిటబుల్ ఆయిల్స్ చేసే అంత డేంజర్ ఇంకా ఇంత లేదండి. మనకి ఎలాంటి జబ్బు రావాలన్నా సరే అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. సో వెజిటబుల్ ఆయిల్స్ని మనమే అవాయిడ్ చేయాలి. అలాంటిది బేబీకి పెడతాను అంటే ఎంత డేంజరో మీరే తెలుసుకోండి. పార్షియల్లీ స్కిమ్డ్ మిల్క్ అంట, అంటే ఏంటంటే ఫ్యాట్ తీసిన మిల్క్ అనమాట. నార్మల్లీ ఫ్యాట్ రిచ్ ఫుడ్ పెట్టాలి పిల్లలకి, అలాంటిది ఫ్యాట్ తీసిన మిల్క్తో తయారు చేసిన ప్రోడక్ట్. షుగర్స్ అనమాట, 50 to 60% షుగర్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి నచ్చాలి కదా, మళ్ళీ నచ్చకపోతే వాళ్ళ ప్రోడక్ట్ కొనం, ఎందుకు కొంటాం, ఇదేంటి బేబీ తినట్లేదు అనుకుంటాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా 50 to 60% షుగర్ మాత్రమే ఉండేలా చూసుకుంటారు, తీపి.
తీపి ఉంటే చాలు, పిల్లలకు నచ్చుతుంది, గ్యారెంటీగా నచ్చుతుంది 100%. ఎందుకంటే తీయగా ఉంటుంది కదా పాపం, తింటారు. అందుకని చెప్పేసి 60% వరకు షుగర్ కలుపుతారు. కాకపోతే షుగర్ అని రాయరు, గ్లూకోజ్ అని రాస్తారు, లేదంటే ఫ్రక్టోజ్ అని రాస్తారు, లేదంటే లాక్టోజ్ అని రాస్తారు. వాళ్ళ ఇష్టం. చాలా ఉన్నాయి కాబట్టి షుగర్ నేమ్స్ ఏది కావాలంటే అది రాసుకోవచ్చు, ఏదో ఒకటి రాస్తారనమాట. సో మనం అది చూసి ఏంటంటే షుగర్ లేదు, ఫ్రక్టోజ్ ఉంది, లేదంటే లాక్టోజ్ ఉంది అని అనుకుంటాం. సో అదొక బ్యాడ్ థింగ్ అనమాట. షుగర్ని ఎక్కువ యాడ్ చేసేస్తారు బేబీ ప్రోడక్ట్స్లోని, ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ కొనుక్కోవాలి, బేబీ తినాలి కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే సోయా అండి. సోయా అనేది చాలా డేంజరు. అంటే ఇలా సోయాతో చేసిన టోఫూస్, అలాగే సోయా మిల్క్ ఇవన్నీ తాగుతున్నారు చాలామంది హెల్దీ అనుకొని, కానీ అవన్నీ చాలా అంటే చాలా డేంజర్ అనమాట. వాటి గురించి చాలామందికి తెలియదు. సో అలాంటి సోయాని ఈ బేబీ ప్రోడక్ట్స్లో కూడా కలుపుతున్నారు. సో అది కూడా మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ సింథటిక్ విటమిన్స్ అండి. సింథటిక్ విటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట. నార్మల్లీ బేబీ అనేది, అంటే బేబీ బాడీ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. ఫుల్ ఎనర్జీ, ఫుల్ ఇమ్యూనిటీ సిస్టమ్తో డెవలప్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి మనం ఫుడ్ ఇచ్చి, అంటే న్యాచురల్ ఫుడ్ ఇస్తే బేబీ బాడీ లోపల అలవాటు పడుతుంది. అంటే ఓకే, ఫుడ్ని తీసుకొని దాని నుంచి మినరల్స్ ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, విటమిన్స్ ఎలా అబ్జర్వ్ చేసుకోవాలని బాడీకి అలవాటు అవుతుంది చిన్నప్పటి నుంచి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇలా సింథటిక్ విటమిన్స్ కలిపిన, సింథటిక్ మినరల్స్ కలిపిన ఫుడ్ని చిన్నప్పటి నుంచి ఇస్తున్నాం పిల్లలకి. సో అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పెద్ద అయ్యేసరికి మనం ఏదైనా ఫుడ్ తినిపిస్తే వాళ్ళ బాడీ తీసుకోదు. ఎందుకంటే వాళ్ళ బాడీకి ఆ క్యాపబిలిటీ అనేది పోతుందన్నమాట. చిన్నప్పటి నుంచి మనం ఇలా సింథటిక్ విటమిన్స్, సింథటిక్ మినరల్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం కాబట్టి ఇంకా బాడీ అనేది ఏం తీసుకుంటుంది, ఏమీ తీసుకోదన్నమాట. అందుకని మనం ఏంటంటే న్యాచురల్ ఫుడ్ న్యాచురల్గా పిల్లలకి తినిపించడానికి ట్రై చేయండి. ఏదైనా ఫుడ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం 6 months నుంచి మనం స్టార్ట్ చేస్తే బెస్ట్ అనమాట. 6 months వరకు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే మంచి ఇమ్యూనిటీ పవర్ అది వస్తుందన్నమాట. సో 6 months తర్వాత మనం మంచి ఫుడ్ని పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయాలన్నమాట. న్యాచురల్ ఫుడ్ని, హోల్ ఫుడ్ని, బయట నుంచి కొని తెచ్చి ఇలాగా మిక్స్ చేసిన ఫుడ్ కాకుండా హోల్ ఫుడ్ని ఇవ్వడం చాలా మంచిదన్నమాట. అలాగే కొన్ని బేబీ ప్రోడక్ట్స్ చూసానండి, అందులో టారిన్ అనేది కలుపుతున్నారు. అదేంటంటే వన్ ఆఫ్ ది అమినో యాసిడ్స్ అనమాట. మనం తిన్న ఫుడ్లోంచి అది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అమినో యాసిడ్ అనేది. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఎసెన్షియల్ అమినో యాసిడ్ కాకపోయినా సరే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ మనకి మొత్తం బాడీలోని కొన్ని ఫంక్షన్స్ చేయడానికి. అది దాని మీద చాలా పెద్ద స్టోరీ ఉందండి, ఆ టారిన్ అమినో యాసిడ్ మీద. దాని మీద నేను ఒక వేరే వీడియో చేస్తాను, దాని యొక్క యూజెస్ అసలు ఏంటి అది అని. కానీ అది కూడా వీళ్ళు ఇందులో కలుపుతున్నారనమాట. నార్మల్లీ మన బాడీ ఏంటంటే అది న్యాచురల్గా అది క్రియేట్ చేసుకోగలుగుతుంది, కానీ అలాంటిది కూడా దాన్ని కలుపుతున్నారు. మామూలుగా టారిన్ అనేది ఎవరికి ఇస్తారంటే ప్రీమెచ్యూర్ బేబీస్కి అనమాట. అంటే ఒకవేళ బేబీ ముందుగా పుట్టేసి వాళ్ళు చాలా వీక్గా ఉంటారు చూడండి, అలాంటి బేబీస్ కోసం ఈ టారిన్ అనేది కలిపి ఇస్తారనమాట. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ప్రోడక్ట్లోని ఈ టారిన్ అనేది కలిపేస్తున్నారు. ఎందుకంటే బై డిఫాల్ట్ కలిపేస్తే ఏముంది, ఒకవేళ ప్రీమెచ్యూర్ బేబీ అయినా నార్మల్ బేబీకైనా నార్మల్గా బాగుంటుందని చెప్పేసి. కానీ అలా బయట నుంచి మనం ఎప్పుడైతే ఇలాగ టారిన్ కానీ, ఇలా విటమిన్స్ కానీ, మినరల్ కానీ బయట నుంచి ఇస్తామో ఇంకా బాడీకి చేసుకోవాల్సిన పని అనేది ఉండదు. అంటే బాడీ ఇంకా అనుకుంటుంది ఓకే ఇంకా నాకేం పని ఉంది, వస్తున్నాయి కదా అనేసి అనుకుంటుంది అనమాట. సో మనం పెద్ద అయిన తర్వాత ఏం చేస్తామంటే ఈ మినరల్స్, విటమిన్స్ అన్ని కంటిన్యూ చేయం కదా, ఫుడ్ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఫుడ్ స్టార్ట్ చేస్తామో పిల్లలకి ఈ విటమిన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు. అదేంటి మంచి ఫుడ్డే పెడుతున్నాను కదా అనేసి అనుకుంటాము. కానీ మనం చేసిన తప్పు ఏంటంటే ఫస్ట్ థింగ్, బేబీ ఫుడ్ స్టార్ట్ చేసినప్పుడే మనం చాలా పెద్ద తప్పు చేస్తున్నాం అనమాట. బేబీ ఫుడ్ పెడుతున్నాం, వాళ్ళ బాడీని ఈ మినరల్స్, విటమిన్స్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కానీ లేదంటే తయారు చేసుకునే కెపాసిటీ కానీ కోల్పోయేలా చేస్తున్నాం. ఫస్ట్ థింగ్ మనమే తప్పు చేస్తున్నాం అనమాట. నార్మల్లీ మనం టీవీలో యాడ్ చూసామంటే ఏంటంటే ఒక డాక్టర్ కోట్ వేసుకొని ఒకరు వస్తారు, వచ్చిన తర్వాత ఏమో వాళ్ళు చూపిస్తారనమాట ఇలా ఇన్ని రిచ్ అయిన ఫుడ్స్ని కలిపి మేము చేసామని చెప్పేసి ఇలా గ్రాఫిక్స్ యాడ్ చేసి అన్ని ఫుడ్స్ కలిపి ఒక బౌల్లోకి వచ్చేసినట్టు, ఆ బౌల్లోని మొత్తం విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నట్టు ఇది తినిపిస్తే చాలు అన్నట్టుగా చూపిస్తారు. అది చూసి మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే ఆ యాడ్ అంత అద్భుతంగా తీస్తారు. ఈ యాడ్ తీయడానికి కానీ ఇలా అట్రాక్ట్ చేయడానికి కానీ కూడా దానికి ఒక పెద్ద రీసెర్చ్ టీం ఉంటుంది. సో ఆ టీం మొత్తం కలిపి ఈ ప్రోడక్ట్ని తయారు చేస్తారనమాట. అంటే చూసిన వెంటనే ఎలా అట్రాక్ట్ అవ్వాలని చెప్పేసి. ఇంకా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి, అవన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను. నార్మల్లీ ఒక పెద్ద కంపెనీ ఉంది, వరల్డ్ ఫేమస్ బిగ్గెస్ట్ కంపెనీ అనమాట. వాళ్ళైతే ఏం చేశారంటే వాళ్ళ ఎంప్లాయీస్కి నర్స్ డ్రెస్సెస్ వేసి, అంటే ఇలాగ డాక్టర్స్ అన్నట్టుగా డ్రెస్సెస్ వేసి వాళ్ళు ఇలా మెటర్నిటీ డిపార్ట్మెంట్స్కి లేదంటే స్కూల్స్కి ఇలా ఎక్కడైతే చిన్నపిల్లలు ఉంటారో అలాంటి ప్లేసెస్ అన్నిటికీ పంపించి మదర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారనమాట. అంటే ఈ ప్రోడక్ట్ తింటే తిరగలేదు, అంటే ఇప్పుడు మీరు నార్మల్లీ మీ పిల్లలకి ఇన్ని విటమిన్స్, ఇన్ని మినరల్స్ ఉన్న ఫుడ్ కావాలంటే రకరకాల ఫుడ్ ఐటమ్స్ రోజు పెట్టాలి, ఇన్ని పెట్టలేరు కాబట్టి మా ప్రోడక్ట్ ఒకటి వాడితే చాలు అని చెప్పేసి వాళ్ళు చాలా పెద్ద బ్రాండింగ్ చేశారు. సో ఇప్పుడు అది మల్టీ
నేషనల్ $1 బిలియన్ కంపెనీ అయింది. సో ఆ కంపెనీయే ఇప్పుడు ప్రతి డాక్టర్కి స్పాన్సర్షిప్, అంటే ప్రతి హాస్పిటల్స్కి, ప్రతి మెడికల్ కాలేజ్కి స్పాన్సర్షిప్ ఇస్తున్న కంపెనీ అండి. సో ప్రతి డాక్టర్ కూడా వాళ్ళు చెప్పిందే ఫాలో అవుతారు. సో మీరు జాగ్రత్తగా తెలుసుకొని ఇంగ్రీడియంట్స్ చూడండి. మీకు తెలియని ఇంగ్రీడియంట్స్ చాలా ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పిన ఓన్లీ 10% ఆఫ్ ఇంగ్రీడియంట్స్. మీరు బేబీ ప్రోడక్ట్స్ 1, 2, 3, 4 అని స్టేజెస్ చూసుకుంటే ప్రతి స్టేజ్లోని ఇంగ్రీడియంట్స్ పెరుగుతూ వస్తాయి. ఎందుకంటే న్యూట్రియన్స్ పెంచుతున్నాం అని చెప్పేసి, అంటే క్యారెట్ యాడ్ చేసాము, ఆరెంజ్ యాడ్ చేసాము, యాపిల్ యాడ్ చేసాము, పొమగ్రెనేట్ యాడ్ చేసాము అని చెప్పేసి రకరకాలుగా యాడ్ చేసామని చెప్పేసి అన్ని సింథటిక్వి, అన్ని న్యాచురల్ కానివన్నీ అందులో యాడ్ చేస్తున్నారు. సో నేను చెప్పినవి అయితే మాత్రం ఓన్లీ 5 to 10% ఆఫ్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే. మీరు ఆ బాక్స్ మీద ఇంగ్రీడియంట్స్ చూడండి, న్యూట్రిషన్ వాల్యూ కాదు, అలాగే రంగురంగులుగా ఈ కలర్ఫుల్ పిక్చర్స్ కాదండి. ఇంగ్రీడియంట్స్ చూడండి, మీకే తెలిసిపోతుంది అవి ఎంత డేంజరస్. సో ఏంటంటే చిన్నపిల్లలకి ఆ ఫుడ్ అవాయిడ్ చేయండి. బ్రెస్ట్ ఫీడింగ్ చేసినంతసేపు బ్రెస్ట్ ఫీడింగ్ చేయండి. ఆ తర్వాత న్యాచురల్ హోల్ ఫుడ్ మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి. మీ పిల్లల్ని హెల్దీగా చూసుకోండి, హెల్దీగా ఉండండి, వాళ్ళకి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ట్రై చేయండి. లేదంటే మనకి ఇప్పుడు 30 years 40 yearsలో వస్తున్నాయి, వాళ్ళకి 20 yearsలోనే వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. అలాగే మీకు చుట్టాల్లో కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్లో కానీ, మీ నైబర్స్లో కానీ ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈ ఇన్ఫర్మేషను. ఎందుకంటే మంచి ఫుడ్ పెడుతున్నాం, సూపర్ ఫుడ్ పెడుతున్నాం అనుకొని చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అంటే ఆ ప్రోడక్ట్స్ కూడా తక్కువ రేట్ ఏం కాదు, చాలా ఎక్కువ రేట్ అనమాట. అలాంటి ప్రోడక్ట్స్ని మనం ఏంటంటే చాలా హెల్దీ ప్రోడక్ట్స్ అనుకొని తింటున్నాము. సో హోల్ ఫుడ్స్ తినిపించమంటున్నారు కదా, సో ఎలాంటి ఫుడ్స్ తినిపించాలి, ఎలా తినిపించాలి అని చెప్పేసి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. సో నేను దాన్ని బట్టి ఒక వీడియో తయారు చేస్తాను మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇలా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను.